మన రాష్ట్రంలో మన చరిత్రకు సంబంధించి ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా కేబీఆర్ పార్క్లో నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. సో ప్రజెంట్ నేను కేబీఆర్ పార్క్లో ఉన్నాను. మన బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంది. ఇదే నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్. అయితే నిజాం కాలం నాటి అన్నప్పుడు కూడా ఎన్నో దశాబ్దాలు, ఎన్నో 16వ సెంచరీ, 15వ సెంచరీ అని చెప్తూ ఉన్నారు. కాకపోతే అదంతా కూడా కల్పితమే. ఇది దాదాపు మనకు 16వ శతాబ్దంలో పెట్రోల్ అనేది అప్పట్లో మనకు లేదు. కాకపోతే ఇది మనం చూస్తున్నదైతే ఇది పెట్రోల్ పంపు. ఇది 19th సెంచరీకి సంబంధించింది, అంటే 19వ శతాబ్దం. సో ఆ టైంలో మనకు 8వ నిజాం రాజు మొకర్రం జా అనే అతను ఉంటుండే. సో అతని కాలంకి చెందిందనమాట. 19వ శతాబ్దం అంటే దాదాపు 1950-60. సో ఆ కాలంలో యూజ్ చేసిన పెట్రోల్ పంప్. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, దాదాపు ఇది కూడా మన వారసత్వ సంపదగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. సో ఇది అప్పట్లో అంటే 1950-60 ఆ టైంలో యూజ్ చేసిన పెట్రోల్ పంప్ ఇది. సో మనం కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మీటర్కి సంబంధించిన కావచ్చు, రీడర్ కావచ్చు. సో 0, 5, 10, 15, 20. సో ఇవన్నీ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఆ కాలంలో ఇట్లాంటిది యూజ్ చేశారు, ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక సాక్ష్యము. కాకపోతే ఇది కేబీఆర్ పార్క్లో ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల నుంచి సమ్మర్ కాలంలో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది అనేసి చెప్పేసి ఇక్కడ కేబీఆర్ పార్కుకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక వాకర్ ఇది చూసి కూడా ఇక్కడ అన్ని చెట్లు ఎండిపోవడంతో ఇది కనిపించి ఇది చూసి ఆయన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఆనాటి సంపద అని చెప్పేసి కూడా ఇది పోస్ట్ చేశారు. దాంతో ఇది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ ఇది తెలుసుకోవాలని చెప్పేసి, దీన్ని చూడాలని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో అనుకుంటూ ఉన్నారు. దాంతో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఎప్పట్లో ఎట్లా యూజ్ చేశారు దానికి సంబంధించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లైట్ కావచ్చు, దానికి సంబంధించిన మీటర్ కావచ్చు. సో అప్పట్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి కూడా మనం అంతా కూడా గ్రౌండ్ వాటర్లో పెట్రోల్ అంతా స్టోర్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం అంతా కూడా చూసుకోవచ్చు, బేస్మెంట్తో కూడా కట్టారు. దాంతోపాటు ఫిల్లింగ్, లోపల ఫిల్లింగ్ కావచ్చు, దాంతోపాటు బయటికి తీయడానికి కావచ్చు పెట్రోల్. అక్కడ మన పైప్స్ కూడా ఐరన్ పైప్స్ కూడా చూసుకోవచ్చు. సో ఐరన్ పైప్స్ కనెక్షన్ అనేది కూడా ఇక్కడ ప్రజెంట్ మన పక్కన ఉన్న ఈ దీనికి కనెక్షన్ అనేది ఉంది. ఈ పంప్కి ఈ పెట్రోల్ మనం వెహికల్స్లో నింపడానికి, ఫిల్ చేయడానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ మీటర్ కావచ్చు. సో అక్కడి నుంచి కూడా ఆ ఐరన్ పైప్స్ నుంచి కూడా ఇక్కడికి కనెక్షన్ ఉంది. పక్కన మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. సో లైట్, సో దానికి చూపించడానికి కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు మీటర్ కావచ్చు. ఈ ముందు చూసుకుంటే దాంతోపాటు ఇక్కడ మనకు మీటర్కి సంబంధించిన రీడింగ్ కూడా ఉంటుంది. సో ఎన్ని లీటర్లు అంటే క్వాంటిటీ, క్వాలిటీ మనం చూసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది కూడా ఇప్పటికి కూడా అంటే 19th శతాబ్దంకి సంబంధించి కూడా ఇప్పటికి కూడా ఎట్లాంటి చెక్కు చెదరకుండా ఆల్మోస్ట్ మనకు అంతా కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంచెం ఈ తుప్పు పట్టడం, ఐరన్ కాబట్టి తుప్పు పట్టడం, సో అలాంటిది అయితే మనం చూసుకోవచ్చు. సో 19th శతాబ్దంకి సంబంధించిన పెట్రోల్ పంప్ అయితే ఈ కేబీఆర్ పార్క్లో ఉందనే చెప్పుకోవచ్చు. సో ఆనాటి కాలంలో అంటే 8వ నిజాము టైంలో ఇదైతే యూజ్ చేశారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ వస్తున్న 16వ శతాబ్దం, 15వ శతాబ్దం ఇవన్నీ అయితే అవాస్తవాలు. ఇది 19వ శతాబ్దానికి చెందిన పెట్రోల్ పంపు. సో ఇక్కడ మనం రీడింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లీటర్లలో కొలుస్తూ ఉంటాము. కాకపోతే ఇది మనం చూసుకోవచ్చు, ఇక్కడ మీటర్ 0, 5, 10, 15, 20 అని ఉంది. అంటే ఇక్కడ 0 నుంచి మనం 20 వరకు అయితే తీసుకుంటే అది 1 లీటర్గా చెప్పడానికి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 లీటర్ అని చెప్పేసి. మళ్ళీ ఈ 20 నుంచి 25, 30, 35, 40 ఇదైతే 2L అని ఉంది. అంటే 20 వరకు కొడితే 1 లీటర్ అని చెప్పేసి, 20 నుంచి 40 వరకు కొడితే 2 లీటరు, మళ్ళీ 40 నుంచి 60 వరకు కొడితే 3 లీటరు, దాంతోపాటు 80 వరకు కొడితే 4 లీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 95 మళ్ళీ అంటే దాదాపు 5 లీటర్స్కి సంబంధించిన పెట్రోల్ పంప్ అని కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో హైప్ రావడంతో కూడా పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఆ పెట్రోల్ బంక్ కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు పెట్రోల్ పోయడానికి కూడా గన్కి సంబంధించి, సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పెట్రోల్ పోయడానికి దానికి కనెక్టివిటీగా మనకు గన్ ఉంటుంది. సో ఆ గన్కి సంబంధించి కూడా మనం పైన చూసుకోవచ్చు. అక్కడి నుంచి మనకు పైప్ లైన్ వచ్చేసి అక్కడి నుంచి గన్ ఉంటుంది. ఆ గన్ ద్వారా కూడా వెహికల్స్కి పోస్తూ ఉంటారు. అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఒక మీటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కేబీఆర్ పార్క్కి సంబంధించిన పెట్రోల్ బంక్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి, కాకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ కేబీఆర్ పార్క్ సంబంధించిన వాళ్ళు ప్రతి సమ్మర్లో ఇది కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక వాకర్ దీన్ని ఫోటో తీసి పెట్టడం వల్ల ఇది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో మారిందని చెప్తా ఉన్నారు.